రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మట్టా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేకే మహేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందున్నప్పుడే సమాజం బాగుపడుతుందని వెల్లడించారు. మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకొచ్చి ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. వెంకటేశ్వర్ ఫౌండేషన్ వారు ఉచిత కుట్టు మిషన్ కేంద్రానికి టేబుళ్లు, కుర్చీలు, బుక్స్ను అందించారు. నాయకులు ఓరగంటి తిరుపతన్న గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోరుతూ మరి ఇటు కుట్టు మిషన్ కార్యక్రమం ఈనాడు ముస్తాబాద్లో జరుపుకోవడం ఏంటి రాజేశ్వరన్న గారు వారు కూడా రెండు ముచ్చట్లు మాట్లాడాలని కోరుతూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అక్కడ కూడా అన్నీ మొత్తం సెటప్ ఉంది అక్కడ అందరికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వబడతాయి. ఆ ఇచ్చినటువంటి సర్టిఫికెట్లను కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే విశ్వకర్మ యోజన అనేటువంటి పథకాన్ని పెట్టింది. గుండెల్ సింగ్ తీరా మంచిగా తీరి నవీన్ ఓకే కొత్త ఆలోచన బాగుంది ఇది. ఎందుకంటే పనికొచ్చేటి బహుమతి కేసీఆర్ నగర్ లో సిరిసిల్లాలో ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్ పొందింది చెల్లె. గట్టిగా సపోర్ట్లు. మీరు అందరూ కూడా ఈ విధంగా సర్టిఫికేట్లు తీసుకోవాలని చెప్పి మన ముస్తాబాద్ మరి ఎంత మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కుట్టు మిషన్ల కార్యక్రమం ఓపెన్ సెరమనీకి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ముద్దుబిడ్డ, మన సిరిసిల్ల ముద్దుబిడ్డ, అదేవిధంగా తెలంగాణ దిక్సూచి అనమాట. అంటే తెలంగాణను ఏ విధంగా ముందుకు సాగించాలనే దిక్సూచిన ఒక నాయకుడు, మన మంచి నాయకుడు అంటే మన మహేంద్రన్న. మన ఇంత మంచి కార్యక్రమానికి మన కోసం హైదరాబాద్ నుంచి విచ్చేసిన అన్నకి మన టీడీఎఫ్ ద్వారా స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి మన టీడీఎఫ్ ద్వారా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ అందరికి తెలిసిందే, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనే సంస్థ 1999లో యూఎస్లో స్థాపించబడే సంస్థ, ఒక ఉద్యమ సంస్థ. మన తెలంగాణ రాష్ట్రానికి కోసం పాటుపడిన ఎన్ఆర్ఐ సంస్థ ఉందంటే అది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. సో మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో అటు రాష్ట్రం రాకముందు, అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్ట్ రూపంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఉద్దేశం కొద్దీ ఏ పథకం చేపట్టినా కానీ మహిళల చుట్టే తిరిగింది. వాళ్ళ ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలో ప్రతి పథకం కూడా మహిళల చుట్టే తిరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఉచిత పశు ప్రయాణం మహిళలకైనా కాదు, అది వాళ్ళ పైసలన్నీ అయితే మిగులుతున్నాయి కదా. దాంతోపాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. ఇలా గ్యాస్ సిలిండర్కి మీరు 440 రూపాయలు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉండే 10 సంవత్సరాల క్రితం. ఆ గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలకు పోయింది.
ఆ 12 రూపాయలు 100 రూపాయలకు పోయిన గ్యాస్ సిలిండర్ ఇవాళ మళ్ళీ 500 రూపాయలు మీ చేతులకు వస్తున్నాయంటే ఇలా 700 రూపాయలు మీ పోపు డబ్బాలో ఉన్నట్టే కదా మాత్రమే. అంటే ప్రతి పథకాన్ని కూడా మహిళల చుట్టూ ఇలా దింపడానికి కారణం ఏంటంటే మహిళలు కుటుంబాన్ని చాలా చక్కగా చక్కదిద్దారు. దాంతోపాటు రాష్ట్రంలో కాదు దేశంలో కూడా దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకు చట్టసభల్లో తీసుకొచ్చింది కూడా, అంటే స్థానిక సంస్థల్లో తీసుకొచ్చింది కూడా రాజీవ్ గాంధీ గారే. అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళల సాధికారత స్వావలంబన మీద ఎంత శ్రద్ధ ఉందో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తెరగాలని మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా.